పదవి ఆశతో కాంగ్రెస్ గూటికి చేరారు. ఎంపీ టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. మరి బరిలో ఎవరు నిలుస్తారు? ఇప్పుడు ఇదే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. బీఆర్ఎస్ విడి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఎవరికి అభయహస్తం ఇచ్చారు, ఎవరికి మొండి చేయ చూపుతారు అనేది ఆసక్తికరంగా మారింది. చేవెళ్ల, సికింద్రాబాద్ స్థానాల కోసం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వెళ్లిన నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చేవెళ్ల టికెట్ను సునీతా మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి ఆశిస్తూ ఉండగా, సికింద్రాబాద్ రేసులో బొంతూరు రామ్మోహన్, దానం నాగేందర్ ఉన్నారు. ఇప్పటికే చేవెళ్ల అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డిని ప్రకటించి వెనక్కి తీసుకుంది అధిష్టానం. చేవెళ్ల అభ్యర్థిగా రంజిత్ రెడ్డిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రంజిత్ రెడ్డిని చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే పట్నం మహేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలియవస్తోంది. ఇక సికింద్రాబాద్ టికెట్ ఆశించి మాజీ మేయర్ బొంతూరు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొదట్లో బొంతూరు రామ్మోహన్కే టికెట్ కన్ఫర్మ్ అనే వార్తలు వచ్చాయి. అయితే దానం నాగేందర్ ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది. సికింద్రాబాద్ స్థానానికి బొంతూరు రామ్మోహన్ను కాదని దానం వైపు కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అదే జరిగితే బొంతుకు ఏ పదవి ఇచ్చి బుజ్జగిస్తారు అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రైట్. మరి కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్టీల నుంచి నేతలు జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే వారు వివిధ నియోజకవర్గాలు, అలాగే పార్లమెంట్ నియోజకవర్గాల నుండి సీట్లను ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఎవరికి టికెట్ దక్కనుంది, ఎవరికి మొండి చే చూపునున్నారు? దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. రేపు రెండవ జాబితా, కాంగ్రెస్ రెండవ జాబితా విడుదలకి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే 4 ఆ పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇంకా 13 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో ఆ 2 పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులు ఎవరన్న దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆసక్తికరంగా మారింది. దాంట్లో ఆ 2 నియోజకవర్గాలు ఏంటంటే, ఒకటి చేవెళ్ల నియోజకవర్గంతో పాటు మరొకటి సికింద్రాబాద్ నియోజకవర్గం. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా 4 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆ 4 అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 4 అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. దాంట్లో మొదటగా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి చెందినటువంటి అంశంలో మొదటగా సునీతా మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ముఖ్యంగా చేవెళ్ల బహిరంగ సభా వేదికగా ఆమె పార్లమెంటు అభ్యర్థి అనేటటువంటి సంకేతాలను సైతం ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు. తర్వాత మొదటి జాబితాలో సైతం ఆమె పేరుని ప్రకటించిన తర్వాత అధిష్టానం తర్వాత వెంటనే వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా మరొక వైపు చేవెళ్లకు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎంపీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత కండువా కప్పుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చేవెళ్లకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి ఎవరన్న దానిపైన ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. దానిలో ప్రధానంగా ఇప్పటికే సునీతా మహేందర్ రెడ్డి చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొదటి జాబితాలో ఆమె పేరు ప్రకటించి వెనక్కి తీసుకున్నారు. తాజాగా అదే పార్లమెంటు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో
చేరడంతో ప్రస్తుతం రంజిత్ రెడ్డికి ఆ టికెట్ కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రంజిత్ రెడ్డికి చేవెళ్ళ ఎంపీ టికెట్ కేటాయిస్తే ప్రస్తుతం సునీతా మహేందర్ రెడ్డి పరిస్థితి ఏంది, అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి పరిస్థితి ఏంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ చేవెళ్ళ టికెట్ని రంజిత్ రెడ్డికి కేటాయిస్తే మాత్రం పట్నం మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని మంత్రివర్గంలో చోటు కల్పించేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు తాజాగా అదే కోవలోకి సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి నియోజకవర్గం పైన కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశించి ఆ మాజీ మేయర్ అయినటువంటి బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. తాజాగా ప్రస్తుతం ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అవుతుందంటూ కూడా వార్తలు వినిపించాయి. కానీ నిన్న తాజాగా దానికి సాకిస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా ప్రస్తుతం సికింద్రాబాద్ టికెట్ దానం నాగేందర్కి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగా సికింద్రాబాద్ టికెట్ ఆశించి పార్టీలో చేరినటువంటి బొంతు రామ్మోహన్ పరిస్థితి ఏందన్న దానిపైన ప్రస్తుతం ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే ముందుగా సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించాలనుకున్నప్పటికీ ఆయన పైన కొంత సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వ్యతిరేకత వస్తుంది. అందుకే దానం నాగేందర్ తాజాగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని కాంగ్రెస్ కండువా కప్పి ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేసేటటువంటి ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లయితే వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దానిపైన కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ రెండు పార్లమెంటు నియోజకవర్గాలకి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి అభ్యర్థులే ప్రస్తుతం పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు పార్టీలకు సంబంధించి ఈ రెండు పార్లమెంట్లకు సంబంధించినటువంటి అంశంలో టికెట్ ఎవరికి కేటాయిస్తారు, ఎవరికి కేటాయిస్తే ఎవరికి ఏ విధమైనటువంటి న్యాయం చేస్తారన్న దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.